హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. టెట్ పరీక్ష నేపథ్యంలో, డిఎస్సి నోటిఫికేషన్ నేపథ్యంలో అత్యంత కీలకమైన పాఠ్యపుస్తకాల యొక్క అధ్యయనం ఏ విధంగా చేయాలి, మన ప్రిపరేషన్లో అకాడమిక్స్లోని కాంపిటేటివ్ వైజ్గా ఏ విధంగా మలుచుకోవాలి, అసలు ఒక టెక్స్ట్ బుక్ని చదవాల్సిన విధానం ఏంటి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఇప్పుడు మనము మ్యాథమెటిక్స్ సంబంధించి అది పేపర్ 1 మ్యాథ్స్ కావచ్చు, పేపర్ 2 మ్యాథ్స్ కావచ్చు, 24 మార్క్స్ పేపర్ 1 కానీ పేపర్ 2లో కానీ. అంటే ఇప్పుడు పేపర్ 2 వచ్చేసి సైన్స్ వాళ్ళకి సైన్స్ అండ్ మ్యాథ్స్ కలిపి ఉంటుంది. కాబట్టి సైన్స్ అండ్ మ్యాథ్స్ పేపర్ 1లో 24 మార్క్స్ మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది. పాపం చాలామంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2లో వచ్చేసి సైన్స్ వాళ్ళకి పేపర్ 2 సైన్స్ వాళ్ళకి కూడా 24 మార్క్స్ మ్యాథ్స్ కంటెంటే ఉంటుంది. సో ఇక్కడ కూడా సైన్స్ అభ్యర్థులు, ప్యూర్ లైఫ్ సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 24 మార్కులు చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. అయితే టెట్ క్వాలిఫై అవ్వడంలో లేదంటే డిఎస్సి ఎస్జిటి సాధించడంలో ఈ మ్యాథమెటిక్స్ మార్క్స్ అనేటివి చాలా కీలకం. సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అండ్ మ్యాథ్స్, ఈ 4 సబ్జెక్టులు అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ టెట్ క్వాలిఫై అవ్వడానికి. అదేవిధంగా ఎస్జిటి సాధించడానికి డిఎస్సిలో ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఈ పేపర్ 1 పేపర్ 2లో 24 మార్క్స్ మనకు వచ్చే విధంగా 3 డేస్లో మనం కంప్లీట్ ఈ టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ కూడా ఓవర్వ్యూ చేస్తాం. అంటే 3 రోజుల్లో ఈ 6th 7th 8th పేపర్ 1 యొక్క సిలబస్ వచ్చేసి 6th 7th 8th మ్యాథ్స్ సిలబస్. అదేవిధంగా పేపర్ 2కి వచ్చేసి 6th 7th 8thతో పాటు ఈ 6th and 7th and 8th క్లాసెస్లో పేర్కొనబడ్డ పాఠ్యాంశాలు ఏవైతే 9th and 10thలో కంటిన్యూ అవుతాయో వాటిని కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి 6th 7th 8thతో పాటు 9th and 10thలో కంటిన్యూ అయిన పాఠ్యాంశాలని కూడా మనం ఈ 3 డేస్ ప్రోగ్రాంలో డిస్కస్ చేస్తాం. ఈ 3 డేస్ ప్రోగ్రామ్ మనకి మండే ఈవినింగ్ ప్రారంభమవుతుంది. మనం ఎప్పుడైనా సరే ఈ 3 డేస్ బ్యాచ్ కానీ 5 డేస్ బ్యాచ్ కానీ చాలామంది అభ్యర్థులకి ఇంతకుముందు చాలా ఉపయోగపడింది. గురుక్లాస్ ఎగ్జామ్స్లో 5 డేస్ కోర్స్ అనేది పెడగాజీకి మరియు కంటెంట్కి నిర్వహిస్తే దాదాపు కాన్ఫిడెంట్గా మినిమం 60కి పైగా మార్కులు చేసిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. కేవలం 5 రోజుల ప్రిపరేషన్లో ఉండే. సార్ ఎగ్జామ్ ముందే మీరు ఎందుకు పెడతారు, కొంచెం ప్రీవియస్గా పెట్టొచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది. అయితే ఇది ఎగ్జామ్ ముందే ఎందుకు పెడతామంటే కంప్లీట్గా మనం ఎగ్జామ్కి ఎంటర్ అయ్యేటప్పుడు పూర్తి స్థాయి సిలబస్ని నేర్చుకున్నాం, మరియు ఆ నేర్చుకున్న అంశం ఎక్కువ గుర్తుంటుంది. అంటే ఈరోజు నేర్చుకున్న అంశం నెక్స్ట్ మనకి తెల్లారే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి రివిజన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డేనే మనం ఎగ్జామ్కి వెళ్తాం కాబట్టి 100% గుర్తుండి మనం ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా సరే పరీక్షకి ముందు రోజు వరకు, పరీక్షకి 3-4 డేస్ ముందే మనం ఈ 3 డేస్ బ్యాచ్ కానీ 5 డేస్ బ్యాచ్ కానీ నిర్వహిస్తాం. మండే నుంచి మనకి ఈ 3 డేస్ బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్స్ బ్యాచ్. ఇది టెక్స్ట్ బుక్స్ సంబంధించిన మ్యాథ్స్ బ్యాచ్. అంటే 6th 7th 8th అండ్ 9th and 10thలో ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని ఈ 3 రోజులు కంప్లీట్ 3 తరగతుల టెక్స్ట్ బుక్స్తో పాటు 9th and 10th టెక్స్ట్ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని అండ్ ప్రాబ్లమ్స్ని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో షార్ట్కట్ వేలో ఏ విధంగా చేయాలి అన్న అంశం పైన మనం చర్చిస్తాం. సార్ 3 రోజుల్లో మనకి సిలబస్ అవుతుందంటే 100% పూర్తవుతుంది. ఆ దాఖలాలు పూర్తి చేసిన దాఖలాలు ఇంతకుముందు చాలా ఉన్నాయి కాబట్టి మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మరి ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఇది లైవ్ ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేస్తాం. ఓకే, మండే నాడు ఈవినింగ్ 5:30కి మనకి లైవ్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభమవుతుంది. ప్రతిరోజు డైలీ ఒక 5 hours అంటే 10:30 10 వరకు మనం ఈ లైవ్ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మీరు ఈవినింగ్ టైంలో ఎక్కువగా, ఈవినింగ్ ఎందుకు అని అంటే మనకు ఎక్కువగా టైం వేస్ట్ అయ్యేది ఈ ఈవినింగ్ టైంలోనే. 5 to 9 మధ్యలో మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, చిట్ చాట్ చేస్తూ ఉంటాం, టీ తాగుతూ ఉంటాం, రెస్ట్ తీసుకుంటూ ఉంటాం, వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ టైం అనేది ఈ టైంలో వేస్టేజ్ ఆఫ్ టైం కాబట్టి ఈవినింగ్ టైం అనేది. కాబట్టి ఈవినింగ్ టైంలో మనము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. సార్ ఎగ్జామ్ టైంలో మేము క్లాసెస్ వినడం వల్ల మాకు నష్టం జరుగుద్ది, టైం వేస్ట్ అవుద్ది అని చాలామంది అభ్యర్థులు అభిప్రాయపడతారు. అదొక అపోహ ఉంటుంది. నేను ఒక విషయం చెప్తాను మీకు. మీరు ఈ 3 రోజుల్లో ఈ 6th 7th 8th 9th and 10th ఈ టెక్స్ట్ బుక్స్ మీరు చదవగలరా ఈ టైంలో?
కాబట్టి మీరు మ్యాథ్స్ యొక్క ప్రిపరేషన్ని పక్కన పెట్టి మిగతా వాటి యొక్క ప్రిపరేషన్ని, మిగతా వాటి యొక్క రివిజన్ని చూసుకోండి. మ్యాథ్స్ యొక్క ప్రిపరేషన్ని, మ్యాథ్స్ యొక్క రివిజన్ని మాకు వదిలేయండి. మేము కంప్లీట్గా మీకు అది చేసి పెడతాం. ఏ విధంగా చేస్తాం, అసలు టెక్స్ట్ బుక్ యొక్క అప్రోచ్ ఏ విధంగా ఉండాలి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి 3 days బ్యాచ్ అన్నది టెక్స్ట్ బుక్స్ లైవ్ బ్యాచ్, లైవ్ ప్లస్ రికార్డ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు రికార్డ్ క్లాసెస్ అప్ టు డిఎస్సి వరకు కూడా మీరు రికార్డ్ క్లాసెస్ని అందుబాటులో ఉంచుకోవచ్చు. ఓకే, చాలా నామినల్ ఫీజుతో, అంటే ఇంతకుముందు చాలా ఫీజులు అనేవి కొంచెం ఎక్కువగా ఉండేవి, కానీ కేవలం 3 రోజులే కాబట్టి, అది టెట్ పరీక్ష నేపథ్యంలో మనం ఇస్తున్నాం కాబట్టి, సో ఎవరైతే మళ్ళీ డిఎస్సికి మళ్ళీ ఎలాగో మీరు మన దగ్గరికే రాబోతారు కాబట్టి వారి కోసం కేవలం 3 days బ్యాచ్ వచ్చేసి 399 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. సో 3 days బ్యాచ్ at just 399 rupees 6th, 7th, 8th and 9th and 10th మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్లోని కంటెంట్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ వైజ్లో మనం ఏ విధంగా నేర్చుకుంటాం, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు 24/24 మార్క్స్ టెట్లో రావాలంటే ఏం క్లాసెస్ అయితే తీసుకోవాలో అవన్నీ కూడా మీకు ఇక్కడ నేర్పించడం జరుగుద్ది at just 399 రూపీస్కి మాత్రమే. ఇకపోతే టెక్స్ట్ బుక్స్ మనము ఒకసారి గమనిస్తే, సో 6th, 7th, 8th, 9th అండ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీకు ఇలాగే టెక్స్ట్ బుక్స్ డిస్ప్లే చేస్తాం. టెక్స్ట్ బుక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ని మీకు ఓపెన్ చేసి ఒక్కొక్క కంటెంట్ని, అసలు ఆ పేజ్ని కానీ ఆ చాప్టర్ని కానీ అందులో ఉన్న అంశాలు కానీ ఏముంటాయో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. కొంతమంది అభ్యర్థులు పాపం లైన్ టు లైన్ చదువుతూ వెళ్తారు, చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. అసలు అలా లైన్ టు లైన్ చదివి మీరు టైం వేస్ట్ చేసుకోవడం కంటే నేను ఆ చాప్టర్లో ఉన్న సంగ్రహణ అంశాన్ని మొత్తం తీసుకొని మన ఈ కాంపిటేటివ్ వైజ్గా మనం ఏ విధంగా మలుచుకోవాలి, దాంట్లో నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి, కీ పాయింట్స్ ఏంటి మీకు చెప్తూ ఉంటాను, మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. అది లైవ్ కాబట్టి మనకి ఈజీగా ఇంటరాక్షన్ అవుతుంది, డౌట్స్ అడిగినా కూడా మనము క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా అసలు మీరు ఓన్గా చదవాలనుకుంటే అసలు ఏ విధంగా చదవాలి అన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని దాంట్లో కంటెంట్స్, అదే ఇండెక్స్ అంటాం మనం, ఆ ఇండెక్స్ నోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్. ఓకే, నేను 6th క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్ని తీసుకుంటున్నాను. దిస్ ఇస్ 6th క్లాస్ బుక్ యొక్క ఇండెక్స్. ఓకే, రైట్, 6th క్లాస్ యొక్క ఇండెక్స్. ఇది చూడండి, ఫస్ట్ చాప్టర్ ఏముంది అని అంటే నోయింగ్ అవర్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఓకే, అంటే ఇది నెంబర్ సిస్టానికి సంబంధించిన అంశం. దాంతోపాటు మనకి ఇక్కడ ఇంటీజర్స్ ఉంది, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఉంది, అది కూడా నెంబర్ సిస్టానికి సంబంధించిన అంశమే. అంటే నెంబర్ సిస్టమ్ అనే ఒక చాప్టర్ని తీసుకుంటే 6th క్లాస్లో నెంబర్ సిస్టానికి సంబంధించిన చాప్టర్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఓకే, సో ఈ 5 చాప్టర్స్ని మనము నోట్ చేసుకుంటాం. తర్వాత సేమ్ నెంబర్ సిస్టానికి సంబంధించి 7th క్లాస్లో ఏమైనా ఉన్నాయా చూస్తాం. సో ఇన్ 7th క్లాస్ వాట్ ఆర్ ద టాపిక్స్ రిగార్డింగ్ నెంబర్ సిస్టమ్, ఏవైతే నెంబర్ సిస్టమ్ ద్వారా ఉన్నాయో వాటిని మాత్రం చూస్తాం. ఇక్కడ చూడండి, ఇంటీజర్స్ ఉంది, అదేవిధంగా ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్ ఉంది. ఇంకా ఏమైనా చాప్టర్స్ ఉన్నాయా, లేవు. నెంబర్ సిస్టానికి సంబంధించి దీని యొక్క కంటిన్యూషన్ మనకి 7th క్లాస్లో 2 చాప్టర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్, ఫ్రాక్షన్, డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్. ఓకే, ఇది కూడా మనము నోట్ చేసుకుంటాం. 7th క్లాస్లో కూడా ఈ చాప్టర్ ఉంది అని మనం నోట్ చేసుకుంటాం. అంటే 6th క్లాస్లో నెంబర్ సిస్టమ్ ఉంది, 7th క్లాస్లో నెంబర్ సిస్టమ్ ఉంది, 6th చాప్టర్లో 5 చాప్టర్లు అండ్ 7th క్లాస్లో 2 చాప్టర్లు. మరి వాట్ అబౌట్ 8th క్లాస్? 8th క్లాస్ యొక్క కంటెంట్లో మనకి ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చూస్తే ఇక్కడ కూడా మనకి రేషనల్ నెంబర్స్ ఉంది, ఇంకేమైనా ఉందా నెంబర్ సిస్టంలో అని ఒకసారి చూస్తే ఇక్కడ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ కూడా నెంబర్ సిస్టమ్ కిందకే వస్తాయి, అండ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ కూడా నెంబర్ సిస్టమ్ కిందకే వస్తుంది. అదేవిధంగా ఇంకేమైనా ఉన్నాయా, లేవు. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద నెంబర్ సిస్టమ్. ఓకేనా, సో ఇక్కడ ప్లేయింగ్ విత్ నెంబర్స్ 15th చాప్టర్ కూడా ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఉంది. అంటే మనకి 8th క్లాస్ కంటెంట్లో 1, 2, 3, 4 చాప్టర్స్ మనం నెంబర్ సిస్టమ్ కింద చూస్తాం. అంటే చూడండి, నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఓన్లీ నెంబర్స్, నోవింగ్ నెంబర్స్, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్ కాకుండా అసలు స్కూల్ వైజ్గా ఆ చాప్టర్స్ యొక్క డివిజన్ ఏ విధంగా జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 8th క్లాస్లో రేషనల్ నెంబర్స్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, ప్లేయింగ్ విత్ నెంబర్స్, లాస్ట్ చాప్టర్ కూడా అదే ఉంది. కాబట్టి 8th క్లాస్ సిలబస్ని కూడా మనం తీసి పక్కన పెడతాం. ఓకేనా, సో 8th క్లాస్ సిలబస్ ఆల్సో నెంబర్ సిస్టమ్కి సంబంధించిన చాప్టర్స్ మనం నోట్ చేసాం.
ఇక 9th వస్తే, ఎందుకంటే మనకి పేపర్ 2 వచ్చేసి ఏమంటాడు 6th 7th 8thతో పాటు ఇక్కడికి మనకి పేపర్ 1 సిలబస్ పూర్తవుద్ది నేర్చుకోవడం, అండ్ పేపర్ 2కి కూడా వెళ్ళాలి. కాబట్టి ఒక పేపర్ 1లో కొంచెం డెప్త్గా ఇవ్వాలనుకుంటే 9th క్లాస్ కంటెంట్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 9th క్లాస్లో ఏం డిస్కస్ చేస్తున్నాం నెంబర్ సిస్టంలో ఒకసారి గమనిస్తే, సో ఈ నెంబర్ సిస్టమ్ దగ్గర రియల్ నెంబర్స్, ఓకే, రియల్ నెంబర్స్ ఉంది, మళ్ళీ సేమ్ నెంబర్ సిస్టమ్. ఇంకా ఏమైనా నెంబర్ సిస్టమ్కి సంబంధించినవి ఉన్నాయా అని ఇక్కడ చూస్తే ఏమీ లేవు. ఓకే, సో ఓన్లీ రియల్ నెంబర్స్ అనే ఒక చాప్టర్ ఉంది. ఈ చాప్టర్ని మనం చూస్తాం. అంటే 9th క్లాస్లో నెంబర్ సిస్టమ్కి సంబంధించి రియల్ నెంబర్స్ ఉంది. ఇకపోతే ఇన్ 10th క్లాస్ నెంబర్ సిస్టమ్ కనుక చూస్తే 10th క్లాస్లో కూడా సేమ్ థింగ్, దట్ ఈజ్ రియల్ నెంబర్సే ఉంది. ఓకే, సో ఏముంది 10th క్లాస్లో కూడా ఒక చాప్టర్ ఉంది, అది రియల్ నెంబర్స్ చాప్టర్ మనం చూస్తాం. నెంబర్ సిస్టానికి సంబంధించి చాప్టర్ వచ్చేసి రియల్ నెంబర్స్. ఓకే, సో ఇంకేమైనా మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించిన చాప్టర్స్ కనబడుతున్నాయి ఇక్కడ అని ఒకసారి చూస్తే ఏమీ కనబడట్లేదు. దాని యొక్క అప్లికేషన్ కనుక చూస్తే ప్రోగ్రెషన్ని కూడా మనము నెంబర్ సిస్టమ్ కిందకే తీసుకోవచ్చు. కాకపోతే ప్రోగ్రెషన్ పక్కన పెట్టేసి ఓన్లీ వాట్ ఆర్ వీ హ్యావ్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ని మనం ఇక్కడ గమనిస్తాం. సార్ ప్రోగ్రెషన్స్ ఎందుకు తీసుకోము అని అంటే, టెట్కి సంబంధించి ప్రోగ్రెషన్స్ అనేది పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ మనకి రాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో రియల్ నెంబర్స్ ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే ఈ కంప్లీట్ ఈ 5 ఇయర్స్ అకాడమిక్ ఇయర్స్లో మనకి నెంబర్ సిస్టమ్ యొక్క చాప్టర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇన్ 6th క్లాస్ దేర్ ఆర్ 5 యూనిట్స్, ఇన్ 7th క్లాస్ దేర్ ఆర్ 2 యూనిట్స్, ఇన్ 8th క్లాస్ దేర్ ఆర్ 3 యూనిట్స్ అగైన్ హియర్. ఓకే, రేషనల్ నెంబర్స్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, స్క్వేర్ రూట్స్ అండ్ ప్లేయింగ్ విత్ నెంబర్స్, హియర్ ఆల్సో 4 చాప్టర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి రియల్ నెంబర్స్, ఇక్కడ వచ్చేసి రియల్ నెంబర్స్ కంటిన్యూటీ ఉంది. ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్ చదవడం అంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ముందు పెట్టి ప్రతి పేజీని చదువుకుంటూ వెళ్ళడం కాదు. ఫస్ట్ ఏం చేయాలి, ఒక చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. 6th క్లాస్లో ఉంది, 7th క్లాస్లో ఉంది, 8thలో ఉంది, 9thలో ఉంది, 10thలో ఉంది. అప్పుడు 6th దగ్గర నుంచి మొదలుపెట్టి దాని యొక్క కంటిన్యూషన్ మనము 10th వరకు పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన యొక్క ప్రిపరేషన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్ సిలబస్, మీరు ఏ పేపర్ తీసుకున్నా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే అంతే. ఒక క్లాస్లో స్టార్ట్ అవుద్ది ఆ టాపిక్, నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుద్ది, ఆ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుద్ది, ఆ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుద్ది. అన్ని సంవత్సరాల యొక్క కంపెల్ అనే మొత్తం యొక్క సమీకరణం మన దగ్గర ఉండాలి, సమీకృతమైన సమాచారం మన దగ్గర ఉండాలి. అప్పుడు చదవడం, నోట్స్ చేసుకోవడం, దానికి సంబంధించి షార్ట్ కట్స్ వేలో మనం ఆలోచించడం, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో వాటిని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, మనకు అకాడమిక్ వైజ్గా స్కూల్ టెక్స్ట్ బుక్స్ పైన చాలా పట్టుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం డిస్క్రిప్టివ్ మెథడ్లో మనం చేయగలం, టీచింగ్ స్టైల్లో మనం చేయగలం. కానీ ఆ ఇచ్చిన టైంలో 1 minute లోపల మనం ఆన్సర్ని ఏ విధంగా గుర్తించాలి అనేదే మన యొక్క కాన్సెప్ట్. అదే పెద్ద టాస్క్. ఇప్పుడు చాలామంది మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా పేపర్ 2లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేస్తారు, కానీ టైం సరిపోదు డిఎస్సికి వచ్చేసరికి అనే ఒక డైలాగ్, ఒక మాట ఎప్పటికి కూడా మనకు వినబడుతుంది. అలా టైం సరిపోకపోవడం అనే మాటని పక్కన పెట్టేసి టైంకి ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఇలా అకాడమిక్ వేలో ఉన్న కంటెంట్స్ని కాంపిటేటివ్ వైజ్గా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నదే మీకు 3 days ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, మీరు ఇప్పుడు చూసారు కదా, అసలు టెక్స్ట్ బుక్ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే, ఎవ్రీ అకాడమిక్ ఇయర్లో ఉన్న ఆ టాపిక్ యొక్క కంటిన్యూటీ దెబ్బతినకుండా ప్రతి సంవత్సరానికి మనం ముందుకు వెళ్ళాలి. అండ్ దట్టు అదే సంవత్సరంలో సేమ్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఒకసారి చూడాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఇంటీజర్స్ అయిపోయింది, ఇక్కడ రియల్ నెంబర్స్, ఓహో రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్, ఇక్కడ రియల్ నెంబర్స్, ఇక్కడ ఇంటీజర్స్, సరే ఇవి మాత్రమే నెంబర్ సిస్టమ్ అని అనుకుంటారు. మళ్ళీ తర్వాత ఈ స్క్వేర్స్ అండ్ ఏమంటారు ఇక్కడ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ని స్కిప్ చేస్తారు, డెసిమల్స్ ఫ్రాక్షన్స్ స్కిప్ చేస్తారు, అది వేరే దగ్గర చదువుతూ ఉంటారు. అలా చదవకుండా ఒకే చోట మనం చదువుకుంటూ వస్తే కనుక మనకు ఆ సబ్జెక్ట్ పైన పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. ఆ సబ్జెక్ట్ని మనం నేర్చుకున్నప్పుడు కాన్సెప్ట్ అనేది పూర్తిగా మనకు అవగాహన అవుద్ది. కాబట్టి క్వశ్చన్ ఏ రీతిలో ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేస్తాం. స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ ఇచ్చినా చేస్తాం, మ్యాచ్ ద ఫాలోయింగ్లో క్వశ్చన్ ఇచ్చినా చేస్తాం, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినా చేస్తాం. ఎలాంటి ప్రశ్న ఇచ్చినా ఆన్సర్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అసలు ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలంటే ఇలా కన్సాలిడేటెడ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి, కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఈ 3 daysలో మీకు ఈ 5 అకాడమిక్ ఇయర్స్ యొక్క టెక్స్ట్ బుక్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది, అంటే బిట్ టు బిట్ అని చెప్పను కానీ
మీకు ఎగ్జామినేషన్లో బిట్టు పోకుండా, టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్ టు బిట్ అని కాకుండా ఎగ్జామ్లో బిట్ మిస్ అవ్వకుండా మీకు 3 డేస్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. మండే, ట్యూస్డే, వెన్స్డే మీరు నెక్స్ట్ డే డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ఓకే, అవసరం అనుకుంటే మనము వెన్స్డే రోజు మార్నింగ్ షిఫ్ట్ చేసుకుందాం, మార్నింగే పెట్టుకుందాం క్లాస్ని, ఈవినింగ్ వదిలేసి, ఎందుకంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి. ఓకే, మండే, ట్యూస్డే ఈవినింగ్ పీరియడ్ అండ్ వెన్స్డే మార్నింగ్ సెషన్లో మనం ఈ కంప్లీట్ సిలబస్ని పూర్తి చేసుకుందాం. ఈ 3 రోజుల క్లాసెస్ అనేటి మీకు టెట్ ఎగ్జామ్ రాయడంలో కానీ రాబోయే డిఎస్సిలో కానీ చాలా చాలా కీలకం. మీరు 3 రోజుల్లో కంప్లీట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ని ఫుల్ఫిల్ చేస్తారు అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు కంటెంట్ని నేర్చుకుంటారు. దాన్ని ఏ విధంగా చదవాలనే విషయం అర్థమవుతుంది, కాంపిటేటివ్ వైజ్గా ఎగ్జామ్కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే విషయం అర్థమవుతుంది. ఒక కంప్లీట్ పిక్చర్ అనేది సిలబస్ పైన మీకు వచ్చేస్తుంది. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. మరి దీనికోసం మీరు ఏం చేయాలి అని అంటే, డౌన్లోడ్ ద జయశంకర్ అకాడమీ యాప్. మీరు జయశంకర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జయశంకర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెట్ డిఎస్సి స్పెషల్ టెక్స్ట్ బుక్, స్పెషల్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ప్రోగ్రామ్ అనేది ఒక కోర్స్ ఉంటుంది స్టోర్లో. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం 399 రూపీస్కి మాత్రమే, ఓన్లీ ఫర్ 399 రూపీస్. ఓకేనండి, చాలా తక్కువ ఫీజులో మీకు ఈ కోర్సుని ఇది అందిస్తున్నాం. ఇది మోస్ట్ హెల్ప్ఫుల్ అవుద్ది. 24/25 మార్క్స్ వచ్చే విధంగా మీకు ఈ క్వశ్చన్ మిస్ అవ్వకుండా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాం. సో టెక్స్ట్ బుక్స్ ఓరియంటెడ్గా, డిఎస్సి అంటేనే మనం టెక్స్ట్ బుక్స్ని పట్టుకుంటాం. ఓకే అండి, కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ చదివే విధానం తెలియక చాలామంది అభ్యర్థులు ఫెయిల్ అవుతూ ఉన్నారు. 5 మార్కులు తక్కువ వచ్చినాయి సార్, 3 మార్కులు తక్కువ వచ్చినాయి, 2 మార్కులు తక్కువ వచ్చినాయి, 0.25 మార్క్స్లో మాకు ఉద్యోగం పోయింది అన్న చాలామంది అభ్యర్థులు కూడా ఉన్నారు ఇక్కడ. వారందరికీ 24/24 మార్క్స్ని 3 డేస్లో అందించే ఈ ప్రోగ్రామ్. కాబట్టి ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఈ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది. మీరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేసి ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ అందించండి. ఎందుకంటే ఇట్స్ ఏ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఈ 3 డేస్లో దాదాపు ఒక 15 to 20 అవర్స్ ఈ క్లాస్ వినడం ద్వారా మీకు 100% మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒక ఫుల్ఫిల్నెస్ వస్తుంది. ఎగ్జామినేషన్ని కాన్ఫిడెంట్గా మీరు డీల్ చేస్తారు. ఓకేనా? సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఈ 3 రోజుల్లో ఈ టెక్స్ట్ బుక్స్ మ్యారథాన్ అనే ప్రోగ్రామ్ మీరు ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూసి ఉండరు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మనమే మ్యారథాన్ సెషన్స్ అనేటి మ్యాథమెటిక్స్ సంబంధించినవి కంప్లీట్ సెషన్స్ని మనము ఫుల్ఫిల్, అంటే షార్ట్ టైంలో ఇలాంటి 3 డేస్ ప్రోగ్రామ్స్ కానీ 5 డేస్ ప్రోగ్రామ్ కానీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది జయశంకర్ అకాడమీ. సో మ్యాథమెటిక్స్ సంబంధించి ఎలాంటి కోర్స్ అయినా సరే, అది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ డైరెక్ట్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. అండ్ ఎస్జిటికి సంబంధించి స్పెషల్ మ్యాథమెటిక్స్కి సంబంధించి కోర్సు కావాలనుకుంటే కూడా అది కూడా అందుబాటులో ఉంది. జయశంకర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జయశంకర్ అకాడమీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ మ్యాథమెటిక్స్ బ్యాచెస్ అండ్ ఎక్స్క్లూజివ్లీ లైవ్ బ్యాచెస్. ఇవి డైలీ లైవ్ సెషన్స్ మీకు అందిస్తాం. లైవ్ ప్లస్ రికార్డ్. లైవ్ అయిపోయిన తర్వాత మీకు అది రికార్డెడ్ రూపంలో కూడా ఉంటుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ గైస్. ఆల్రెడీ తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది, ఏపీలో కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగానికి పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరైనా సరే ఈ 3 డేస్ ప్రోగ్రామ్ని మిస్ చేసుకోకండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.